నిన్నటి రోజున మన ఎమ్మెల్యే గారు కొన్ని విషయాలు అవినీతి పైన, ఇసుక పైన, మట్కా గుట్కా పైన ప్రస్తావించినాడు. మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి గారికి, పెద్దాయన మీరేమన్నా ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్యే అయినారా? ఈ ప్రొద్దుటూరు పట్టణానికి, ఈ నియోజకవర్గానికి కొత్తగా ఎమ్మెల్యే అయినట్టుగా మీరు కొన్ని విషయాలు ప్రస్తావించినారు. గతంలో 5 సార్లు గెలిచినారు, 3 సార్లు ఓడిపోయినారు. మొత్తం 6 సార్లు గెలిచినారు, 3 సార్లు ఓడిపోయినారు. ఏం చెప్తున్నారు? మట్కా గుట్కా, ఇసుక, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవి కూడా ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఉండకూడదు అంటున్నావు. గతంలో లేవా? మీరు 5 సార్లు ముందు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు లేరా? ఇప్పుడు కొత్తగా చెప్తున్నారే. మీరు ఏమన్నా ఈరోజు కొత్తగా ఎమ్మెల్యే అయి ఉంటే మీరు చెప్పినా కరెక్ట్గా ఉంటుంది. కమలాపురం ఎమ్మెల్యే కొత్తగా అయినాడు, ఆయన చెప్పొచ్చు, అయ్యా గతంలో ఎమ్మెల్యేలు ఉన్నారు, వ్యవస్థలు ఉన్నాయి, ఆ వ్యవస్థలు, ఆ పోలీస్ వ్యవస్థలన్నీ ఏం జరిగినాయి ఏమో తెలియదు. ఇప్పుడు నేను కొత్తగా ఎమ్మెల్యే అయినా ఈ ఊర్లో, ఈ నియోజకవర్గంలో ఎక్కడే కానీ అవినీతికి తావు లేకోకుండా, ఇల్లీగల్ యాక్టివిటీస్ లేకోకుండా ఉండాలని చెప్పొచ్చు, ఆయన చెప్పొచ్చు కమలాపురం ఎమ్మెల్యే. మీరు మాత్రం కొత్తగా ఎమ్మెల్యే ఆయన చెప్పాల్సిన విషయాలు మీరు చెప్తున్నారు. అసలు నువ్వు ఈ ప్రొద్దుటూరు పట్టణానికి వచ్చినప్పుడు నీకు అండదండలు ఉండింది ఎవరు? మట్కా గ్యాంబ్లర్సే. పెద్ద పెద్ద మట్కా రాసి పట్టీలు తీసుకునే వాళ్ళే నీకు అండదండలుగా ఉండి ఎమ్మెల్యేగా చేసినారు. ఆ లెక్కతోనే నువ్వు ఎమ్మెల్యేగా అయినావు, తెలుసా పెద్దాయన? ఆ పేర్లు చెప్తే అయినదే ఆ లెక్కలతోనే. అట్లాంటిది పోయి ఈరోజు ఏదో నేను ఏదో చెప్తానా, అవినీతి జరగద్దు, ఇంకోటి అని చెప్తున్నావు. మంచిదే, అవినీతి జరగద్దు. నీ హయాంలో జరగలేదా ముందు? ఇప్పుడు కూడా నువ్వు కొత్తగా ఎమ్మెల్యే అయినావు, ఇప్పుడు మళ్ళా 6వసారి 2 నెలల కాలం యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరిగింది, మట్కా జరిగింది, గుట్కా జరిగింది. మీ అనుచరులు విపరీతంగా మంగతై జరిపినారు, ఇవన్నీ చేసినారు. ఇప్పుడు కొత్తగా ఎస్పీ వచ్చినాడు చూడు, ఈ ఎస్పీ గారు వచ్చినాక ఇప్పుడు కొంచెం కంట్రోల్ అయింది. నీవు చెప్పిన వల్ల కంట్రోల్ కాలే పెద్దాయనా, ఈ ఎస్పీ వల్ల కంట్రోల్ అయింది. ఈ ఎస్పీ మీ కుందు నదిలో నుంచి ఇసుక వస్తుంటే అక్రమంగా పట్టుకుంది ఈ ఎస్పీ గారే. దీనికంటే ముందు దొరికినాయి 5 నిమిషాలకి ఇచ్చిపెట్టినారు. నువ్వు ఫోన్లు చేసి చెప్పింటే కుందు నదిలోటే ఇస్తలేదా? 20 లక్షలు 25 లక్షలు కడుతున్నాము ఇసుకేది గ్రామ కమిటీకి అని చెప్తున్నారు. మిగతాది ఎవరికి పెద్దయినా? మీ తమ్ముని కొడుకులకే. అక్రమ రవాణా కాదా? ఊరోళ్ళకు ఒక నీతి, మీకు ఒక నీతి ఉంటుంది. ఎక్కడే కానీ నేను ఒక్క అవినీతి చేయలే అంటున్నావు. డిఏడబ్ల్యూ కాలేజీ భూమి ఎవరికి వచ్చింది పెద్దాయనా? ఎట్టొచ్చింది? అవినీతి కాదు పెద్దాయనా, చెప్తా పోతే దండిగా ఉంటాయి పెద్దాయనా. ఎప్పుడైనా ఒక విషయం చెప్పేసరికి నీతులు అవినీతులు మన వెనకాల ఏం జరిగినాయనేది కూడా మీరు ఆలోచన చేయండి. ఎంతసేపు ఒకరి మీద బుద్ధ జల్లేదే కాదు. ఈ పట్టణంలో ఇప్పుడు ఈ ఎస్పీ గారు వచ్చినాక మట్కా కానీ, గుట్కా కానీ, గ్యాంబ్లింగ్స్ కానీ కొంచెం తగ్గినాయి. ఇది వాస్తవం. మీరు ఎమ్మెల్యే ఇప్పటికి 3 నెలలు, 3 నెలల్లో 2 నెలలు మాత్రం యథేచ్ఛగా జరిగింది, బ్రహ్మాండంగా జరిగినాయి, అన్నీ జరిపినారు. ఈరోజు మాత్రం ఏదో నువ్వు తగ్గించినట్టు సంఖ్యలు గుద్దుకుంటున్నావు పెద్దాయనా. కాదు, ఆ ఎస్పీ గారి పుణ్యమే. ప్రొద్దుటూరు తగ్గినాయి, జమ్మలమడుగులో తగ్గినాయి, పులివిందలో తగ్గినాయి. ఈ 3 ఊర్లలోనే ఎక్కువ శాతం గ్యాంబ్లింగ్లు ఉండేది. ఈ 3 ఊర్లలో గ్యాంబ్లింగ్లు లేవు ఇప్పుడు. ఎవరి వల్లనా? ఎస్పీ గారి వల్ల, నీ వల్ల కాదు పెద్దాయనా. నేనేదో ఆదేశిస్తాడా అంటున్నావు.
నువ్వు ఆదేశించేటట్టుగా అయితే నువ్వు ఏ రోజైతే ఎమ్మెల్యేగా ప్రమాణం చేసినావో ఆ రోజు నుంచే కూడా ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఇల్లీగల్ యాక్టివిటీస్ లేకోకుండా ఉండింటే ఎస్ కరెక్ట్. ఏం లేవు, అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏం ఈ నువ్వు 6 సార్లు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు లేవా? బ్రహ్మాండంగా ఉన్నాయి, ఎక్కడ లేవు. ఇంకొకటి ఈరోజు కొత్తగా తెలిసినది, జార్జి క్లబ్ లో పెద్దయినా మళ్ళా జూదం జరుగుతుంది. ఏదో ముసిలోళ్ళు 100 రూపాయలు 50 రూపాయలు 200 పెట్టి ఆడుకునే దానికి జార్జి క్లబ్ కాదు, 10,000 రూపాయలు సిండికేట్ జరుగుతా ఉంది. అట్లనే 50,000 రూపాయలు బ్యాంక్ జరుగుతా ఉంది. 50,000 రూపాయలు బ్యాంక్ జరుగుతా ఉంది. రమ్మి రేపో మాపో ఇంకొక క్లబ్ ఉంది, జార్జి క్లబ్, సుందరాచార్యుల క్లబ్ ఉంది, అది కూడా తెరవబోతున్నారంట మీ శిష్యులే. అది కూడా చూడు పెద్దయినా. ఎస్పీ గారికి దీనిపైన సమగ్రమైన అవగాహన ఉంది. ఈ కూడా తొందరలోనే 50 రూపాయలు 100 రూపాయలు ముషిలోళ్ళు ఆడుకునేదానికైతే ఎక్కడ ఇబ్బంది లేదు. రిటైర్డ్ ఎంప్లాయీస్ ఆడుకునేదానికి ఇబ్బంది లేదు. రిటైర్డ్ ఎంప్లాయీస్ లేకోకుండా మిగతా వాళ్ళే ఆడుతున్నారు. ఇది ఎవరి ప్రమేయంతో ఆడుతున్నారు? గత గవర్నమెంట్ లో లేదు క్లబ్బు, ఇప్పుడు వచ్చింది, మీ ప్రమేయం కాదా? కాబట్టి ఇవన్నీ ఆలోచించే పెద్దాయన. నమస్కారం.